బాల సాహితీ రత్న పెండెం జగదీశ్వర్ బాల సాహిత్యానికి చేసిన సేవ చిరస్మరణీయమని తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అన్నారు. పిల్లల కథలు రాసిన మొదటి వ్యక్తిగా నిలిచారని తెలిపారు. ఆదివారం నల్గొండలోని యూటీఎఫ్ భవన్లో డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అధ్యక్షతన జరిగిన పెండెం జగదీశ్వర్ స్మారక 7వ జాతీయ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలుగు బాల సాహిత్యంలో పెండెం అనేక ప్రయోగాలు చేశారని కొనియాడారు. ప్రత్యేకించి తెలంగాణ భాషలో పిల్లలకు కథలు రాసిన మొదటి వ్యక్తిగా నిలిచారన్నారు. నేషనల్ బుక్ ట్రస్ట్ తెలుగు విభాగం సహ సంపాదకులు ప్రముఖ బాల సాహితీవేత్త డాక్టర్ పత్తిపాక మోహన్ కు పెండెం జగదీశ్వర్ బాల సాహిత్య పురస్కారాన్ని అందజేశారు. ఈ పురస్కారం కింద 5,000 రూపాయల నగదు, సన్మాన పత్రం, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీత డాక్టర్ పత్తిపాక మోహన్ మాట్లాడుతూ జగదీశ్వర్ పేరిట పురస్కారం అందుకోవడం సంతోషదాయకమని అన్నారు. ఈ పురస్కారం తనపై మరింత బాధ్యత పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో మేరెడ్డి యాదగిరిరెడ్డి, మునాస వెంకట్, డాక్టర్ పగడాల నాగేందర్, కుకుడాల గోవర్ధన్, మాదగాని శంకరయ్య, పెరుమాళ్ల ఆనంద్, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, పెందోట సోము, డాక్టర్ ఉపల పద్మ, ఎడ్ల సైదులు, ముక్కామల జానకిరాం, దాసరి శ్రీరాములు, బండారు శంకర్, సాహితీ మేకల, చండూరు పక్షాన మద్దోజు సుధీర్బాబు, బాసరాజు యాదగిరి, డాక్టర్ సాగర్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెండెం జగదీశ్వర్ స్మారక పురస్కారాన్ని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఒక ప్రముఖ బాల సాహితీవేత్తకు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పురస్కారాన్ని ఈ సంవత్సరం పత్తిపాక మోహన్ గారికి ఇస్తున్నారు. పత్తిపాక మోహన్ గారు లబ్ధ ప్రతిష్ఠుడైనటువంటి బాల సాహితీవేత్త. ఆయన ఇదివరకే కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి బాల సాహిత్య పురస్కారం కూడా తీసుకున్నటువంటి వ్యక్తి. నిజానికి ఈ పురస్కారానికి ఎందుకు ఎక్కువగా గౌరవం ఉంది అంటే పురస్కారానికి ఎంపిక చేసుకున్న రచయితలు చాలా సీరియస్గా బాల సాహిత్యంలో కృషి చేస్తున్నటువంటి వారు. గతంలో గరిపల్లి అశోక్ గారు కానీ, విఆర్ శర్మ గారు కానీ, ఇంకా పుప్పాల కృష్ణమూర్తి గారు కానీ ఇదే రీతిగా చాలా లోతైన సాహిత్య కృషి బాలల కోసం చేశారు. ఇప్పుడు పురస్కారం తీసుకుంటున్నటువంటి బాల సాహితీవేత్త పత్తిపాక మోహన్ కూడా అదే కోవలోకి చెందుతారు. ఇక విషాదకరమైన వార్తని ఒక మిత్ర బృందం ఎలా దాన్ని మోసుకు తిరగాలి అంటే ఒక మోడల్ని సెట్ చేశారు. ఇక్కడ పెరుమల్ల ఆనంద్ గారు కానీ, సాగర్ల సత్తయ్య గారు కానీ, తండు కృష్ణ కౌండిన్య గారు కానీ దివంగత జగదీశ్వర్ మిత్రులుగా వారు ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన తేదీని లేదా ఆయన మరణించిన తేదీని గుర్తుపెట్టుకుని అవార్డులు ప్రకటించడం ద్వారా బాల సాహిత్యాన్ని విస్తృతపరచడం ఇట్లాగే దిగ్విజయంగా జరగాలని ఆ కార్యక్రమానికి మేమందరం ఎప్పుడు ఇట్లాగే మద్దతు తెలుపుతూ ఉంటామని తెలియజేస్తున్నాం. ఈరోజు నల్లగొండలో యూటీఎఫ్ భవన్లో పెండెం జగదీశ్వర్ స్మారక జాతీయ పురస్కారాన్ని 2026 సంవత్సరానికి డాక్టర్ పత్తిపాక మోహన్ గారికి ఇస్తున్నాం. పెండెం జగదీశ్వర్ 2018లో ఆకస్మికంగా మరణించారు. వారు బాల సాహిత్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక శిఖరాగ్రానికి చేరినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి 2018లో మరణించడంతో చాలా సాహిత్యలోకం చాలా విచారం వ్యక్తం చేసింది. అయితే మేము మిత్రులుగా డాక్టర్ కృష్ణ కౌండిన్య గారు, అట్లాగే సాగర్ల సత్తయ్య గారు, నేను, మేరెడ్డి గారు వీళ్ళంతా కలిసి మేము ప్రతి సంవత్సరం 2019 నుంచి ఈ అవార్డు కార్యక్రమాన్ని ఇస్తున్నాం. అవార్డును పెండెం జగదీశ్వర్ గారి రచనలు భావితరాలకు వర్తమాన సమాజానికి కూడా అందాలని, బాల సాహిత్యం ఇంకా విస్తృతం కావాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పురస్కారం తీసుకుంటున్నటువంటి పత్తిపాక మోహన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు స్వర్గీయ పెండెం జగదీశ్వర్ గారి స్మారక పురస్కార సందర్భంగా డాక్టర్ పత్తిపాక మోహన్ గారికి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. పెండెం జగదీశ్వర్ అంటే బాల సాహిత్యంలో విస్తృతమైనటువంటి కృషి చేసినటువంటి వారు అసలు ఆంధ్రప్రదేశ్లోని అన్ని కోణాలలో భాషలో కానీ మన మాండలికంలో కానీ దాదాపు 10-15 పుస్తకాలు పిల్లల కొరకు వెలువరించారు. పిల్లల్లో విలువలు పెంపొందించేటువంటి విషయం కానీ వారు భాషలో కానీ అన్ని విషయాల్లో కూడా వారు పిల్లలను ఆకట్టుకున్నటువంటి వారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావాల్సినటువంటి వారు అకాల మరణం పొందడం, దానికి నల్లగొండలోని సాహితీ మిత్రులందరం కలిసి గత 6 సంవత్సరాలుగా వారి పేరున ఒక పురస్కారం ఇవ్వడం, ఈరోజు డాక్టర్ పత్తిపాక మోహన్ గారికి పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. వారికి అభినందనలు. అదేవిధంగా మన ఏనుగు నరసింహారెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం మా అందరికి కూడా సంతోషకరమైనటువంటి విషయం. వారికి మరొకసారి ధన్యవాదాలు. నిజానికి చాలా సందర్భాల్లో పురస్కారాలు ఆనందాన్ని, సంతోషాన్ని కల్పిస్తాయి. కొన్ని పురస్కారాలు మాత్రం కొన్ని సందర్భాలు చెప్పే హిమాలయం అంత బరువు కూడా కల్పిస్తాయి. అలాంటిదే ఈ పురస్కారం. నాతో కలిసి ఉన్న మిత్రుడు, కలిసి తిరిగిన మిత్రుడు, కలిసి బాల సాహిత్యంలో పనిచేసిన మిత్రుడు తనకు పురస్కారాలు వస్తే ముందు వరుసలో కూర్చొని చప్పలు కొట్టాల్సిన వాళ్ళం తన పేరు మీద స్మారక పురస్కారం తీసుకోవడం అంటే బహుశా నా అంత దురదృష్టవంతులు ఉండకపోవచ్చు. సాధారణంగా పురస్కారాలకు అదృష్టంగా అనిపిస్తాయి, కానీ ఇది ఒక రకంగా పెండెం పురస్కారం తీసుకోవడం అనేది అంతకు మించిన ఇబ్బంది అనేది బహుశా ఉండకపోవచ్చు. అయితే తన మిత్రుడుగా తన జ్ఞాపకాల్ని, తనతో గడిపిన రోజుల్ని మోసుకెళ్తూ తన అవసరమైతే నాకు అవకాశం ఉంటే తెలంగాణ భాష విషయంలో, తెలంగాణ యాస విషయంలో పెండెం చేసిన పనిని కాస్త జెండాలాగా మోసుకెళ్లేందుకు ఇది స్ఫూర్తినిస్తుంది. పురస్కారాన్ని నాకు ప్రకటించిన మిత్రులందరికీ నమస్కారం.